జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలు కొనుగోలు శక్తి పొదుపు పెరిగాయని అన్నారు. అవనిగడ్డలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తగ్గించిన జీఎస్టీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు రైతులకు ప్రయోజనకరంగా ఉందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా నివాళులు మంత్రి రవీంద్ర అర్పించారు. మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డలో నూతన ఆలయం ప్రారంభించారు. ఈ కోణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం చేయడం వల్ల మనం ఎంత లబ్ధి పొందామో మనం ఆలోచించాలి. మరి ఎంత అస్తవ్యస్తమైన ఈ రాష్ట్రానికి అలా ఏదైనా మన కొంత ఊపిరి పోసుకుంటున్నామంటే దాని కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం అని చెప్పగలం. ఇవాళ ఏ కార్యక్రమం చేస్తే మన ఎన్ఆర్టీస్ ద్వారా సిమెంట్ రోడ్ వేస్తుంది, అలాగే జాతీయ రహదారులన్నీ కూడా ఇవాళ చక్కగా అలాగే అమరావతికి పోలవరం కూడా వచ్చి ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ జిఎస్టీని బాగా తగ్గించి ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలకి ఊరట కలిగించింది. దాదాపు ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ 15,000 వరకు కూడా ఆదా కలిగే విధంగా వాళ్ళ జిఎస్టీ తగ్గాయి. దీనివల్ల ఈ కొనుగోలు శక్తి కూడా ఇవాళ పెరగడం, దాంతో వ్యాపారాలకి అమ్మకాలు పెరిగాయి. అయితే ఇదంతా నేను పూర్తిగా దేని మీద ఏం తగ్గింది అని చెప్పడం అంటే ప్రతి వస్తువు మీద తగ్గింది, కానీ కొన్ని వస్తువులు పూర్తిగా తీసేయకపోతుంది. ఉదాహరణకి మనం కొన్ని నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, చాలా వరకు మనకి నాలుగో అతిపెద్ద దేశంగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారైంది. 2014 ముందు ఇక్కడ చిన్నతనంలో కూడా మనం చూస్తే ట్యాక్సెస్లో రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి. సేల్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా తర్వాత మళ్ళీ వ్యాట్ అని, ఇలాంటి రకరకాల ట్యాక్స్ వచ్చి దేనికి ట్యాక్స్ కట్టాలో తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటి. ఇవాళ ఇవన్నీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా నిర్ణయించే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ